హాయ్ ఫ్రెండ్స్, జై జగన్, జై జై జగన్. ఈరోజు మంగ్లీ గారు తాను వైఎస్ఆర్సీపీ పార్టీకి పాటలు పాడటం వలన తన కెరీర్ మొత్తం నాశనం అయిందని మీడియాలో ఒక లేఖ వదిలారు. ఎవరో అధికారంలో ఉంటే వారి వారి చెంతన చేరే సినీ ప్రముఖుల లిస్టులో మంగ్లీ గారు కూడా చేరారు. మంగ్లీ గారు అతిపెద్ద సింగర్ ఏం కాదు, తాను ప్లేబ్యాక్ సింగర్. ఏదో ఒకటి రెండు పాటలు పాడుకొని సినిమా ఇండస్ట్రీలో గడుపుకొస్తుంది. అలాంటి ఆమె రాజకీయాల్లో పాటలు పాడే అవకాశం ఇచ్చి ఎంతో కొంత వాళ్ళ కెరీర్ని ముందుకు సాగటానికి కొన్ని పార్టీలు కృషి చేసి ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీలో కూడా పాటలు పాడింది తను, వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా పాటలు పాడింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేకపోవడం మూలంగా, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలో లేకపోవడం మూలంగా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండటం మూలంగా జగన్ పార్టీ మీద ఒక రాయి వేయాలనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు గొప్ప అని చెప్తుంది. ఆమె గొప్ప అని చెప్పడంలో తప్పు లేదు, కానీ ఎదుటివారి మీద రాయి వేయటం చాలా తప్పు. మై డియర్ మంగ్లీ గారు, దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి. చూశారు కదా ఎలా ఉందో విశ్వక్సేన్ పరిస్థితి మరియు 30 years పృథ్వీ పరిస్థితి. మీరు కూడా అలా ట్రోల్స్ గురి కాకుండా ఉండాలంటే దయచేసి వైఎస్ జగన్ మీద లేనిపోని అభండాలు వేయటానికి ప్రయత్నించొద్దు. ఏదన్నా ఉంటే మీరు కష్టపడండి, మీరు మంచిగా ఉండండి, మీ భవిష్యత్తు బాగుండాలి, మీ కెరీర్ బాగుండాలి. అంతేగాని ఒక మంచి నాయకుడిని విమర్శించి వారి అభిమానుల ఆగ్రహానికి గురి కావద్దు. జై జగన్, జై జై జగన్.